స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు కోటీశ్వరులవుతారు. లక్ష్మీ స్వరూపమైన ఇంటి ఇల్లాలు ఉదయం నిద్ర లేవగానే వెంటనే కొన్ని పనులు చేయాలి. తద్వారా మీ ఇంటి సంపద వృద్ధి చెంది త్వరలోనే కోటీశ్వరులవుతారు. అయితే ఉదయాన్నే పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఆ తప్పుల వల్ల కటిక పేదరికం ఏర్పడుతుంది. స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులు చూసుకోండి. దీన్ని కరదర్శనం అని అంటారు. మన అరచేతుల లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఉదయం కళ్ళు తెరవగానే ముందుగా అరచేతులు చూసుకుని మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటే చాలు. ఇక మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి ముందుగా ఇంటి సింహద్వారాన్ని తెరవాలి. సూర్యుడు రాకముందే ఇంటి తలుపులు తెరవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేయాలి. ఉదయం 6 గంటల్లోపే ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు. రాళ్ల ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఉదయాన్నే రాళ్ల ఉప్పును చూసి ముట్టుకుంటే ఇక మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం ధనయోగం కలిసొస్తుందిక వివాహమైన ఆడవారు ఖచ్చితంగా స్నానం చేసి వంటగదిలోకి అడుగుపెట్టాలి. స్నానం చేయకుండా వంట చేయకూడదు. అలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. అయితే ఉదయాన్నే స్నానం చేయలేని వారు కనీసం ముఖం కడుక్కుని కాళ్లు చేతులు శుభ్రం చేసుకుని వంట చేయాలి. ఇలా చేస్తే అన్నపూర్ణదేవి ఆశీర్వాదంతో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత వెంటనే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అయితే తడి చేత్తో మాత్రం కుంకుమ పెట్టుకోకండి. స్త్రీలు స్నానం చేయడానికి కుంకుమ పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరిగి దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. ఇక తులసి కోటను పూజించే ఆడవారు ప్రతిరోజు ఉదయాన్నే తులసి కోటకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోవాలి. ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే మీ ఇంటి యజమాని తప్పనిసరిగా ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యుడు కాబట్టి ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకుని ఆరోగ్యం సమర్పిస్తే మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబమంతా ఆనందంగా ఉంటుంది. వాస్తు ప్రకారం ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఇల్లు చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. సూర్యకిరణాలు ఇంట్లో పడేలా చూసుకోండి. తద్వారా మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ దవి బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మనలో చాలామంది ఆడవారు ఉదయం లేవగానే ముందుగా చీపురు పట్టుకుని ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. ముఖం కడుక్కోకుండా చీపురు పట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. ఇక మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే ముందుగా అద్దం చేసుకుంటారు. నిద్ర ముఖంతో అద్దం చూస్తే మీ జాతకంలో దురదృష్టం పెరిగే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి ఉదయాన్నే అద్దం చూడకండి. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయట. సూర్యోదయం తర్వాత వచ్చే కలలు సుమారు 15 రోజుల్లో నిజమవుతాయని పండితులు చెబుతున్నారు. ఎవరైనా చనిపోయినట్టు కల వస్తే ఇలాంటి కలను ఎవరితోనూ చెప్పకూడదు. ఇలాంటి కలలు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం. మనలో చాలామందికి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తూ ఉంటుంది. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో ఎవరికైనా మెలకువ వస్తే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీపై దేవతల ఆశీర్వాదం ఉందని అర్థం. అలాగే ఉదయం నిద్ర లేవగానే మరుగుతున్న నీటిని చూడకూడదు. అందులో నెగటివ్ ఎనర్జీ ఉంటుందట. కాబట్టి ఉదయాన్నే మరిగే నీటిని చూస్తే ఆ రోజంతా మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. గుమ్మడికాయలో కూడా నెగటివ్ ఆంజీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఇంటికి కట్టిన గుమ్మడికాయను అసలు చూడకండి. లేదంటే దురదృష్టం వెంటాడుతుంది. ఇక పదునైన కత్తులు, కత్తెరలను కూడా ఉదయాన్నే చూడకూడదు. ఉదయం ఇంటి నుండి బయటకు రాగానే తెల్లటి పక్షులు కనిపిస్తే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం. మీ ఇంటి చుట్టూ పక్షులు తిరుగుతూ ఉంటే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం నాడు నీటితో గడపను శుభ్రం చేసే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. వివాహమైన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. దీనివల్ల మీ ఇంటిని దరిద్రం వెంటాడుతుంది. స్త్రీలు ఉదయాన్నే జుట్టు విరబోసుకుని తిరిగితే అలాంటిలలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు. ఇల్లంతా పేదరికంతోనే నిండిపోతుంది.
అలాగే ఉదయాన్నే ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఉదయాన్నే బీరువాలో నుండి డబ్బు తీస్తే మీ ఇంటి సంపద తరిగిపోతుంది. ఇక చాలామంది ఆడవారు ఉదయం నిద్ర లేవగానే వంటగదిలోకి వెళ్లిపోయి ఎంగిలి పాత్రల శుభ్రం చేసుకుంటారు. ఇలా చేస్తే మాత్రం మీ ఇంటిని ఎవరూ కాపాడలేరు. ఉదయాన్నే ఎంగిలి పాత్రలు చూస్తే రాహు దోషం పడుతుంది. మీ ఇంటికి కూడా డబ్బు కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఉదయాన్నే ఎంగిలి పాత్రలు శుభ్రం చేయకండి. అలాగే ఉదయం నిద్ర లేవగానే ఎదుటి వాళ్ల పాదాలు చూడకూడదు. అలా చూస్తే మాత్రం వారికున్న దరిద్రం మొత్తం మీకు చుట్టుకుంటుంది. ఉదయం పూట పాడైపోయిన గడియారం చూడకూడదు. పాడైపోయిన గడియారాన్ని చూస్తే రోజంతా మీకు బాధలు తప్పవని జ్యోతిష నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఉదయాన్నే పెంపుడు జంతువుల్ని చూసినా కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత నీడను చూడకుండా ఉండాలి. అది మన నీడైన లేదా ఇతరుల నీడైనా చూడకూడదు. నీడను చూస్తే దురదృష్టం వెంటాడడం ఖాయమని పండితులు సూచిస్తున్నారు. ఇక ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవితో సహా 3,000,000 దేవతలు నివసిస్తారు. ఉదయం లేవగానే బంగారం చూస్తే ఇక ఆ రోజంతా మీకు చాలా మంచి జరుగుతుందని, ఏ పని ప్రారంభించిన అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. ఇక కొంతమంది ఆడవారు ఉదయాన్నే తలదుకుని పనులు ప్రారంభిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుని ఫోటోలు పువ్వులు చేస్తే చాలా మంచిది. ఇక మనలో కొంతమంది పళ్లు తోముకునేటప్పుడు శరీరానికి ఎండ తగిలాలని ఎండలో నిలబడి దంతాలు శుభ్రం చేసుకుంటారు. ఎండలో నిలబడి దంతాలను శుభ్రం చేసుకుంటే సూర్య భగవానుడికి కోపం వస్తుందట. దీనివల్ల మీ జాతకంలో సూర్య బలం తగ్గి విపరీతమైన ధననష్టం ఏర్పడుతుంది. అలాగే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే మీ జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక ఉదయం నిద్ర లేచాక నెమలి ఈకలు, తామర పువ్వులు, పచ్చని ప్రకృతిని చూడాలి. ఇలాంటి ఫోటోలను మీ బెడ్రూంలో పెట్టుకుని ఉదయాన్నే చూడండి. ఇక రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్లో సగానికి నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి. ఉదయాన్నే ఆ నీటిని సింక్లో పారిపోయింది. ఇలా చేస్తూ ఉంటే మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కారం చేసుకుని కాళ్లు కింద పెట్టాలి. ఇలా ప్రతిరోజూ చేస్తూ ఉంటే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు. అలాగే మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే ముందుగా టీ కాఫీలను తాగుతూ ఉంటారు. ఇలా చేస్తే అనారోగ్యంతో పాటు మీ భవిష్యత్తులో అన్నం కూడా దొరకదట. ఇక ఉదయం నిద్రలేచిన వెంటనే స్త్రీలు తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోండి. ఉదయం నిద్రలేవగానే అనుకోకుండా నెయ్యి, పెరుగు, తేనెను చూస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతి చేసే పనిలో ఆటంకాలు లేకుండా విజయాలు సాధించాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే గణపతి ఫోటో చూడండి. బొట్టులేని ఆడపిల్లను ఉదయాన్నే అస్సలు చూడకూడదు. అలాగే జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను కూడా ఉదయాన్నే మగవారు చూడకూడదు. ఇక చదువుకునే పిల్లలు ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకుని ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.